గుంటూరు గ్రామీణ మండలం తురకపాలెంలో రాష్ట్ర వైద్య బృందం పర్యటిస్తోంది. డిఎంఈ డాక్టర్ రఘునందన్ నేతృత్వంలో వైద్య బృందం పర్యటించింది. మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులు అందిస్తారు. గుంటూరు గ్రామీణ మండలం తురకపాలెంలో గత 5-6 నెలలుగా అనూహ్యంగా అంతుచిక్కని జ్వరాలతో అదేవిధంగా కీళ్ళ నొప్పులతో కొంతమంది చనిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర వైద్య అధికారులు కూడా స్పందించారు. రాష్ట్ర మంత్రి సత్యకుమార్ ఆదేశాల మేరకు రాష్ట్ర వైద్య బృందం అయితే ఈరోజు తురకపాలెంలో పర్యటిస్తుంది. ప్రధానంగా ఎవరైతే ఉన్నారో మన రఘునందన్ గారు, డాక్టర్ రఘునందన్ గారు రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ చెందినటువంటి ఆయన సార్ మనతో ఉన్నారు. ఆయన ఈరోజు తురకపాలెంలో పర్యటించి ఇక్కడున్న పరిస్థితులు అన్నింటిని కూడా స్వయంగా పరిశీలించారు. ఇక్కడ వాస్తవ పరిస్థితులు ఏంటి, అసలు ఈ యొక్క జ్వరాలకు కానీ ఈ మరణాలకు కారణాలు ఏంటో ఆయన మాటలోనే ఉందాం. చెప్పండి, మీరు స్వయంగా ఈరోజు గ్రామంలో పర్యటించారు, మీరేమీ అబ్జర్వ్ చేశారు? అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవనీయులు మంత్రి సత్యకుమార్ గారి ఆదేశాల మేరకు, సెక్రటరీ గారు కృష్ణబాబు సార్ ఆదేశాల మేరకు నేను డిఎంఈ ఆఫీస్ నుంచి మా టీము, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గుంటూరు నుంచి, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నుంచి గుంటూరు నుంచి డిఎంఎండ్హెచ్ఓ గారు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ శ్రీ కళ్యాణ్ గారు, తర్వాత మా ల్యాబ్కి సంబంధించిన సిబ్బంది అందరూ వచ్చి ఇక్కడ ఒక పర్యవేక్షణ అనేది చేయడం జరిగింది. మేము అబ్జర్వ్ చేసిన విషయాల్లో ముఖ్యమైనది ఏంటంటే, దాదాపు ఈ విలేజ్లో 2250 మంది ఉన్న ఈ విలేజ్లో 410 ఇళ్లకు సర్వే అనేది కంప్లీట్ చేయడం జరిగింది. ఈ సర్వేలో మనకు తేలింది ఏమంటే, ఎవరైతే జ్వరాలతో వస్తున్నారో వారికి సంబంధించిన జబ్బులు అంటే డిసీజులు లైక్ డయాబెటీస్ కానీ, షుగర్ కానీ, లేకపోతే సోకాల్డ్ షుగర్ కానీ, బీపీ కానీ, లేదు కిడ్నీ డిసీజ్ కానీ ఏ ఉన్నా కూడా ఎవరైతే ఫీవర్స్తో ప్రజెంట్ చేస్తారో వాళ్ళందరికీ బ్లడ్ కల్చర్ అనే ఒక టెస్ట్ చేయడం ద్వారా ఏదైతే ప్రజలు భయపడుతున్నారో మెలియోయిడోసిస్ అనే బ్యాక్టీరియాకు సంబంధించిన వ్యాధి అది ఉందా లేదా అని నిర్ధారణ చేయడం అనే పరీక్ష జరుగుతుంది. ఇక్కడ దాదాపుగా 29 శాంపిల్స్ రక్తం నుంచి తీసిన శాంపిల్స్ పరీక్షకు పంపడం జరిగింది. తర్వాత 2 వాటర్ సోర్స్ ఉన్నాయి ఇక్కడ, ఒకటి రిజర్వాయర్, ఒకటి వాటర్ ట్యాంక్. సో ఆ వాటర్ ట్యాంక్ నుంచి కానీ, ఆ మినరల్ వాటర్ ట్యాంక్ దీని నుంచి కానీ తీసిన శాంపిల్స్ కూడా మేము పరీక్షకు పంపడం జరిగింది. ఈ శాంపిల్స్ అన్ని రిపోర్ట్స్ రేపు సాయంత్రానికి రానున్నాయి. అవన్నీ వచ్చిన తర్వాత ఏదైతే మనం అనుకుంటున్నామో మెలియోయిడియాసిస్ అనే బ్యాక్టీరియా, ఆ బ్యాక్టీరియా ఈ మరణాలకు కానీ ఈ జబ్బులకు కానీ కారణమా లేదా అనేది తెలుసుకోవడంతో పాటు వాళ్ళకి ఇతరత్ర ఏం జబ్బులు ఉన్నాయో, మిగిలిన నన్ను చెప్పినట్టుగా డయాబెటీస్, హైపర్ టెన్షన్, కిడ్నీ డిసీజ్, వీటన్నిటి కూడా సమగ్రంగా ఒక నివేదిక తయారు చేసి ప్రతి ఒక్కళ్లకు 3 రకాలుగా పరీక్షలు నిర్వహించి, అంటే కాంటాక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ స్క్రీనింగ్, సెకండ్ టెస్టింగ్, మూడోది వచ్చి ట్రీట్మెంట్. ఈ 3 పద్ధతుల్లోనూ ప్రజలందరినీ మన సీఎం గారి ఆలోచనలకు అనుగుణంగా ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఆయన ఎప్పుడు చెబుతూ ఉంటారో దానికి అనుగుణంగా ఈ మా ఏ పర్యవేక్షణ ఉందో, ఏ గ్రామానికి సంబంధించిన విజిట్ అయితే ఉందో ఆ రకంగా సక్సెస్ చేయాలని మేమందరము ఒక కంకణబద్ధులమై ఈ గ్రామానికి వచ్చాం. చెప్పండి, ఈ మెలియోయిడోసిస్ కేసెస్ కనుక ఐడెంటిఫై అయితే అసలు అది దేనివల్ల వస్తుంది, దాని ప్రభావం ఎలా ఉంటుంది, ఆ వివరాలు చెప్పండి. మెలియోయిడోసిస్ అనేది ఒక బ్యాక్టీరియాల వల్ల వచ్చే వ్యాధి అండి. ఇది అపరిశుభ్ర వాతావరణం వల్ల వచ్చే అవకాశం ఉంది. కానీ ప్రాబ్లం ఏమిటంటే, ఎవరికైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో, డయాబెటీస్ కానీ, కిడ్నీ డిసీజ్ కానీ, వాళ్లకు ఈ సాయిల్ ద్వారా అంటే నేల ద్వారా ఈ బ్యాక్టీరియా అనేది శరీరంలో ప్రవేశించి అనేక రకమైన జబ్బులకు కారణం కావచ్చు. సో ఇటువంటివి రాకుండా ఉండేందుకు మెయిన్గా మనం చేయాల్సింది ప్రివెన్షన్. ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ, ఆరోగ్య మంత్రి గారు ఎప్పుడూ చెబుతుంటారు, ప్రివెన్షన్ ఈజ్ ప్రివెన్షన్, ప్రివెన్షన్. సో ఎప్పుడైతే మనం ఈ ప్రివెన్షన్ మీద శ్రద్ధ చూపించగలుగుతామో, మన పరిసరాలన్నింటినీ శుభ్రంగా ఉంచుకోగలుగుతామో, ఈ బ్యాక్టీరియానే కాదు ఏ బ్యాక్టీరియా మన శరీరంలో రాకుండా చూసుకోగలం. సో ఎప్పుడైతే ఈ పరిసరాలు అనేవి పరిశుభ్రంగా మారుతాయో మనకు వాటి వల్ల వచ్చే రిస్క్ కూడా తగ్గుతుంది. సో మనం ఈ మధ్యలో మనకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉండేందుకు స్క్రీనింగ్ పద్ధతుల ద్వారా ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్, కిడ్నీ డిసీజ్ అన్ని తెలుసుకుని వాటికి ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా, మన ఇమ్యూనిటీని పెంచుకోవడం ద్వారా, మంచి పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా, తర్వాత ఎక్సర్సైజ్, ధ్యానం, యోగా ఇటువంటివి చేయడం ద్వారా మన ఇమ్యూనిటీని ఎప్పుడైతే పెంచుకుంటామో ఇటువంటి జబ్బులకు దూరంగా ఉండే అవకాశం ఉంది. మా పరీక్షలో ఒకవేళ మెలియోయిడోసిస్ అనే తేలితే దానికి సంబంధించిన యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ ద్వారా పూర్తి స్వస్థతను ఇవ్వగలమని అందరికీ ఆశ్వాసన ఇస్తున్నాం. ఈ కేసులు వస్తే కనుక అంటే షుగరు, బీపీ, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళ మీద ఎక్కువ ప్రభావం ఉంటుందా? అంటే మనకి ఇక్కడ ఎక్కువ మంది చనిపోయిన వాళ్ళకి షుగరు, బీపీ ఇలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పి ప్రాథమికంగా గుర్తించారు కదా, ఆ వివరాలు. తప్పకుండా ఇక్కడున్న హౌస్ హోల్డ్స్లో మేము జరిపిన సర్వే ప్రకారం దాదాపుగా 79 నుంచి 92 మందికి ఈ 3 రకాల జబ్బులు ఉన్నట్టుగా నిర్ధారణ అయింది. వాటిలో అన్ఫార్చునేట్గా మనకు డెత్స్ 28 అని జరిగాయి.
ఆ 28లో అందరూ ఈ బ్యాక్టీరియా వల్ల చనిపోయినప్పటికీ ఇంతమంది ఈ రకమైన సిస్టమిక్ డిసీజెస్ అంటాం, అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, వీటితో చనిపోవడం అనేది చాలా బాధాకరం. ఇది ఒక మెడికల్ సిస్టమ్కు, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కు ఛాలెంజ్గా తీసుకోవాలి. మేము అదే పనిలోనే ఉన్నాము. తప్పకుండా వీరందరికీ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి ఎవరెవరికైతే ఏ సహాయం కావాలో దాన్ని తప్పకుండా అందించేందుకు మా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున పూర్తి సంసిద్ధులుగా ఉన్నాం. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత కొత్తగా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏమిటంటే ఈ అడల్ట్స్ మాత్రమే స్క్రీనింగ్ అనేది ఇంతవరకు చేస్తున్నాం. అది కాకుండా పిల్లల్లో 12 నుంచి 18 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళు కూడా ఈ రకమైన ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి వారిని కూడా మీరు తప్పకుండా తీసుకోండి, కాన్ఫిడెన్స్లోకి తీసుకోండి, వాళ్ళకు కూడా పరీక్షలు చేయండి, వాళ్ళకు కూడా మనం చూసి ట్రీట్మెంట్ ఇద్దాము. రెండవది వచ్చి ఒక కాంటాక్ట్ నంబర్ ఒకటి, ఏదైతే నంబర్ ఒకటి మనం డిఎంఎండ్హెచ్ఓ గారిని ఇమ్మని అడిగాము, ఆ నంబర్ ద్వారా ఎవరికి ఏం ప్రాబ్లం ఉన్నా, ఎంత సీరియస్ ప్రాబ్లం ఉన్నాడు ఇమ్మీడియట్గా మనం రెఫరల్ సెంటర్కి వెళ్ళే ఏర్పాటు చేయదలుచుకున్నాము. సో ఇవన్నీ చేయడం ద్వారా మూడవది వచ్చి ప్రతి ఇంటికి సర్వే జరిపి, ప్రతి ఇంటికి ఫీవర్ ఉన్నా లేకపోయినా ప్రతి ఇంటికి సర్వే జరిపి ఎవరికైతే నేను చెప్పిన 3 రిస్క్ ఫ్యాక్టర్స్ ఏ ఒకటి ఉన్నా కూడా అందరికీ బ్లడ్ టెస్ట్ చేసి ఈ బ్యాక్టీరియా వల్ల వస్తుందా లేదా అనేది ఖచ్చితమైన నిర్ధారణ పరీక్ష చేయాలని అందరినీ ఆదేశించడం జరిగింది. ఇప్పుడు అనారోగ్య సమస్యలు కావచ్చు, లేదా జ్వరాలతో బాధపడే వాళ్ళకి, గ్రామస్తులకు సంబంధించి వాళ్ళకి వైద్యం ఎలాంటి వైద్యం అందించున్నారు, దానికి ఏమైనా ఏర్పాటు చేస్తున్నారు? ఎస్, అందరికీ నేను చెప్పాల్సింది ఏమిటంటే ఏ రకమైన ప్రాబ్లం అయినా ముందు దానికి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసేస్తాం ఇమీడియట్గా. రెండవది, మనకు బ్యాక్టీరియా ఉండవచ్చనే అనుమానం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి టెట్రాసైక్లిన్ మాత్ర, డాక్సిసైక్లిన్ అంటారు, ఈ డాక్సిసైక్లిన్ అనే మాత్రని ఎక్స్పర్ట్స్తో మాట్లాడి ప్రతి ఒక్కరికి ఫీవర్ ఉన్న ప్రతి వరకు ఇచ్చేందుకు ఏర్పాటు చేస్తున్నాము. ఒకవేళ జబ్బులో బ్యాక్టీరియా ఉందని కన్ఫర్మ్ అయితే ఇమ్మీడియట్గా యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. వెంటనే పర్సనల్ ఇంట్రెస్ట్తో ఆ పేషెంట్స్ని గుంటూరు జీజీహెచ్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అక్కడ గుంటూరు జీజీహెచ్లో 10 పడకల వార్డు ఎప్పటికీ సిద్ధంగా ఉంటుంది విత్ ఆక్సిజన్ ఫెసిలిటీ అండ్ స్పెషల్ నర్సింగ్ కేర్. దానికి గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ గారికి తగిన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తంగా చూసినట్టయితే ఇంటింటికి సర్వే నిర్వహిస్తున్నామని అనుమానిత లక్షణాలు ఉన్నారు, ఏదైతే మొలాయిడోసిస్ అనే అనుమానిత లక్షణాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా గుంటూరు జీజీహెచ్లో ప్రత్యేకంగా వాళ్ళకంటూ ఒక ఏర్పాటు చేసి అక్కడ వైద్యం అందిస్తున్నామని, ఎవరు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, అన్ని విధాలు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, అందరూ ప్రశాంతంగా ఉండే విధంగా అందరికీ ఈ యొక్క ఎలాంటి జబ్బులు అదేవిధంగా ఎలాంటి ఆందోళన చెందకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునే విధంగా కూడా ఇటు ప్రభుత్వం కావచ్చు, ఇటు వైద్యాధికారులు కావచ్చు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా రఘునందన్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు జిల్లా.